ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కాల్వ శ్రీరాంపూర్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సంపత్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పుల కుమార్ అన్నారు. భూభారతితో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకువచ్చి ప్రజలను ఇబ్బందుల గురిచేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని పేరుతో రైతుల భూముల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకువచ్చి రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదని, బోనస్ అని చెప్పి పూర్తిస్థాయిలో రైతులకు చెల్లించలేదన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నేను ఏదో ఆదుకుంటా అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ధరణి బాగాలేదు, దాంట్లో సమస్యలు తీరడం లేదు అని చెప్పి భూభారతి పేరు మీద తీసుకొచ్చిన పథకం ద్వారా రైతులకు ఏదో న్యాయం చేస్తామని చెప్పారు తప్ప ఎలాంటి న్యాయం జరగడం లేదు. కేవలం కార్యాలయాల చుట్టూ తిరగడం తప్ప రైతులకు ఒరిగేది ఏం లేదు. జిరాక్సులు తీసుకొచ్చి ఇవ్వడం తప్ప ఇక్కడ ఒక్కరికి కూడా పని కావడం లేదు. సరే, వాళ్ళకి సంబంధించిన భూమి వాళ్ళ పేరు మీద చేయమన్నా చేయట్లేదు. మోకకున్న బాబది పట్టకుంటలేదు, పట్టకున్న బాబది మోకకుంటలేదు. సర్వే నెంబర్లన్నీ వీళ్ళు ఇష్టం వచ్చి మార్చి అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇన్ని కష్టాలు తప్ప వీళ్ళు ఇప్పటివరకు ఏదైనా కావాలి కావచ్చు అని రైతులు కార్యాలయాలకు వస్తే కూడా వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఆఫీసర్లు వాళ్ళు కూడా స్పందిస్తలేరు. ఏమనంటే మాకు తెలియదు, పెద్దపల్లి కార్యాలయం పొమ్మని చెప్పుడు, ఆర్డీఓ ఆఫీస్కి పొమ్మని చెప్పుడు, కలెక్టర్ ఆఫీస్కి పొమ్మని చెప్పుడు రైతులను తిప్పుడే తప్ప వీళ్ళు ఒక్కరికి కూడా చేసింది లేదు. సరే, రిజిస్ట్రేషన్ చేసుకున్న బాబతి కూడా మొటేషన్ చేయమంటే కూడా ఇప్పటివరకు మొటేషన్ ప్రాబ్లమ్సే బొచ్చడున్నాయి మన మండలంలో. ఇది కావాల్సుకొని కేవలం రైతులను ఇబ్బంది పెట్టే పథకమే తప్ప భూభారతి అనేది వీళ్ళకు రైతులకు న్యాయం చేసే పథకం ఇది కాదు. దీంట్లో ఇప్పటివరకు సరే రైతులకు సదస్సులు పెట్టినామని చెప్పారు. ఎన్ని సదస్సులు పెట్టినా కూడా తూతు మంత్రంగానే పెట్టారు తప్ప రైతులకు ఏం ఒరిగింది లేదు. దీనివల్ల నిన్నటి దాకా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో రైతు సదస్సులు చేస్తున్నామని చెప్పి వీళ్ళందరూ తిరిగారు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసారు ఒకసారి వీళ్ళు చూపించమని చెప్పాలి. ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. కేవలం అధికారులు టైంకి పోతున్నామా, ఆడ కార్యాలయాల్లో పెడతామా అత్తనమా తప్ప కార్యాలయాల్లో ఒక్కరు కూడా వీళ్ళు కూడా స్పందిస్తలేరు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 లక్షల బోనస్, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతమంది రైతులకు చేసింది? ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా 2 లక్షల వరకు అనేది రైతు మాఫీ చేయలేదు. సన్నవాళ్లకు బోనస్ పథకం కింద మేము పైసలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా వడ్లకు పైసలు ఇప్పటివరకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులను గొంతు కోసే ప్రయత్నమే చెప్ప అసలు ఇది రైతుల కోసం ఏం కూడా చేయడం లేదు. దీన్ని మేము తీవ్రంగా బీజేపీ అనేది ఖండించడం జరుగుతుంది.